రైట్. చెప్పండి. నారాజ్ గారు, ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీ రాజధాని నిర్మాణం. ప్రస్తుతం ఉన్న ఏపీ ఆర్థిక స్థితిగతుల్లో అమరావతిని అనుకున్న రీతిలో నిర్మించడం సాధ్యమేనా? ఇది కేవలం రాజకీయ ఎన్నికల అస్త్రంగానే మిగిలిపోతుందా? నారాజ్ గారు, ఏంటి పరిస్థితి? ఆ, మిత్రులు విజయ్ భాస్కర్ గారు, మోహన్ రెడ్డి గారు, మీకు ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారము. ఇవాళ ముఖ్యంగా అమరావతి విషయం, అమరావతి రాజధాని చుట్టూ రాజకీయ ప్రయోజనం అనేది తిరుగుతా ఉంది. హ్మ్. ఇవాళ ప్రజా ప్రయోజనం కన్నా కూడా రాజకీయ ప్రయోజనం డామినేట్ చేస్తా ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఇప్పుడే కాదు, మనం రాష్ట్ర విభజన 2014లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా అందులో ప్రజలు కోరుకున్నారా అంటే, తెలంగాణ ప్రజలు కోరుకున్నారా, ఆంధ్ర ప్రజలు కోరుకున్నారా అంటే దానికి ఏమి ఒక సైంటిఫిక్ బేసిస్ ఏమీ లేదు. అక్కడ ఆ రోజు యూపీఏ పెద్దలు మనకు విడగొడితే రాజకీయంగా ప్రయోజనం జరుగుతుంది అనుకుని విడగొట్టేశారు. తర్వాత ఇప్పుడు చట్టబద్ధత వస్తుంది అని వీళ్ళు నమ్ముతున్నారు, తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు ఇక్కడ తీర్మానం చేస్తే చట్టం ఉంటుంది, ఈ చట్ట ప్రకారం దీన్ని ఎవరు ఏం చేయలేరని. అసలు పార్లమెంట్ మీద, అసెంబ్లీ మీద విశ్వాసం ఉందా ప్రజలకి అంటే మనకు చరిత్ర చూస్తే లేదని అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా కలగజేస్తాము అని చట్టంలో లేకపోయినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు, మేము ఇస్తాము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాని. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారితో సహా అవును 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాల్సిందే, మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాము అన్నారు. తర్వాత ఏమైంది? ఎవరు అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాలం చెల్లిపోయింది, డెడ్ వుడ్. అది ఆ చాప్టర్ క్లోజ్డ్ చాప్టర్, ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు అని. అసలు పార్లమెంట్ అనేది ఇంకా దాని పవిత్రత ఏముంది? రెండోది, ఇవాళ చట్టం చేశారు. చట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2015 సంవత్సరంలో భూమి పూజ అక్కడ జరిగినప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ భూమి పూజకి నేను ఒక జర్నలిస్ట్ గా అక్కడ అటెండ్ అయినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా అక్కడికి వచ్చి ఆయన అక్కడి నుంచి ఏదో మట్టి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి మాకు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే దానికి చట్టబద్ధత లేదా ప్రధానమంత్రి పాల్గొన్నందుకు? తర్వాత ఏమన్నారు వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం, ఆ ఎన్డీఏ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని దాఖలు చేసింది? ఈ రాజధాని ఎక్కడ ఉండాలనేది ఇట్ ఈస్ నాట్ ది ప్రొరగేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అది ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అని చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నారు? మేము పార్లమెంట్ లో చట్టం చేస్తాము, మీరు తీర్మానం చేసి పంపించండి అన్నారు. ఇది ప్రజలతో ఆడుకుంటున్నట్టుగా ఉంది. అమరావతి అనేది ఇవాళ రాజకీయ చదరంగంలో కేంద్ర బిందువు అయిపోయి రాష్ట్ర ప్రజలు అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తా ఉంది. నిజంగా రాజధాని కనుక వస్తే ఒక గ్రోత్ జరుగుతుంది, ఆ చుట్టూ ఎంప్లాయ్మెంట్ గానీ ఇంకోటి గానీ ఉంటుందని ఒక ఆశ అయితే ఉంది. ఆశ అయితే రాజకీయంగా బలి అయిపోయింది. ఇప్పుడు 2014 నుంచి 19 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనే కేంద్ర బిందువు చుట్టూనే పరిపాలన చేసింది, ఏకైక ఎజెండా కింద చేసిన తర్వాత ప్రజలందరూ ఏమనుకున్నారంటే, దురదృష్టవశాత్తు ఆ తెలుగుదేశం ప్రభుత్వం అంతా అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం కలిగి మిగతా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చింది. అసంతృప్తి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఇది అన్బండిల్ చేసేసి 3 క్యాపిటల్ 3 ముక్కలు చేస్తానని 3 ముక్కలు చేశారు. నిజానికి అక్కడ అమరావతిలో రాజధాని జరిగినటువంటి అభివృద్ధి ఏమైనా ప్రోగ్రెస్ అయిందా అంటే ఇప్పటికి మీరే అన్నారు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఏమి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, తెలంగాణలో సచివాలయం నిర్మించారు. ఎంతకాలం పట్టిందండి? 28 నెలల్లో 616 కోట్లు ఖర్చు పెట్టారు. పార్లమెంట్ భవనం నిర్మించారు. ఎంతకాలం పట్టిందండి వాళ్ళకి? 2019లో ప్రారంభించి 23 కంప్లీట్ చేశారు. 4 ఏళ్లలో కంప్లీట్ చేశారు. 10,000 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్ర రాజధానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భూమి కావాల్సి ఉంటుంది చూడండి. భూములు 33,000 ఎకరాలు మొదట తొలి దశలో తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి ప్లాట్స్ డెవలప్ చేసి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రిటర్న్ చేస్తాము అని అన్నారు. రైతులు చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఆ రాజధాని ఇక్కడ వస్తుందనేటటువంటి దాంతో త్యాగబుద్ధితో అక్కడ ప్రజలు ఇచ్చారు. మొదటి ఫేజ్ అయిపోయింది. దానికి అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయంట. 53 ఎకరాలు, 53 ఎకరాలు. ఇది చాలక 3వ దశ పూలింగ్ కూడా వెళ్తా ఉంది గవర్నమెంట్. అంటే ఇంకా 40,000 ఎంత సేకరిస్తారో తెలియదు. అంటే 1,00,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం అవసరమా? నంబర్ 1. ఈ రాజధాని నిర్మాణానికి టైం లైన్ ఎంత టైం పడుతుంది, దానికి నిధులు ఎంత అవసరము, ఇట్లాంటి క్లారిటీ మీద ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగి ఉంటే కనుక మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగంగా, విశ్వాసం కలిగి ఉండేది. అలా కాకుండా అది ఒక రాజకీయ అస్త్రంగా ప్రయోగించి సభలో లేని వాళ్ళని అటాక్ చేసి మాట్లాడడము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో పాల్గొని ఉండాల్సింది, వాళ్ళు రాజకీయంగా అది తీసుకున్నారు, అది మంచి వచ్చాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఒక అసెంబ్లీలో
ఈ రాజకీయ అస్త్రంగా దాన్ని ప్రయోగించి దాని చుట్టూ జరిగింది తప్ప అట్లా కాకుండా రాజధాని ఇక్కడికి వస్తే ఇటువంటి ప్రయోగం ఉంటుంది, దానికి ఉన్న టైం లైన్ ఏంటి, నిధులు ఎంత అవసరమో కేంద్రం నుంచి మనం ఎట్లా తెప్పించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అమరావతి అంటే తెలుగుదేశం పార్టీకి ప్రేమ, వైసీపీకి ద్వేషము. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అమరావతిని రాజకీయంగా వాడుకుంటారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అప్రకటితమైనటువంటి మద్దతుతో పరిపాలన జరుగుతుంది. అప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలనేది ఏం చెప్తాడో ఆయన చూసి చూడట్టుగా ఉంటాడు. రైట్ నారాజు గారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు మిత్రపక్షం కాబట్టి అధికారానికి వచ్చిన తర్వాత ఇంకొక వైఖరి తీసుకుంటారు. ఈ మొత్తం ఈ రాజకీయ చదరంగంలో అమరావతి అనేది, ఆంధ్రప్రదేశ్ అనేది నలిగిపోయి ప్రజా ప్రయోజనం మీద లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్